ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ ఇవ్వండి. ఈ రోజు మీకు తెలియని ప్రదేశం ఏం కాదు, మనందరికీ తెలిసిందే హైదరాబాద్ మహానగరం. ఈ హైదరాబాద్ మహానగరానికి వచ్చాను. ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది మెట్రో. అసలు చాలా అంటే చాలా బాగుంది. అలా ట్రైన్ వెళ్ళగానే ఇలా ట్రైన్ రయ్యమని దూసుకొస్తుంది. ఈ ట్రైన్ మాత్రం అర్ధరాత్రి వరకు రైమంటూ తిరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ మీకు హైదరాబాద్ అందాలని చూపెట్టేస్తా. ఇక్కడ ఏంటంటే హైదరాబాదుకు అసలు మనకు కనిపిస్తుంది ఎన్టీఆర్ గారి పార్కు దగ్గరికి. మీరు ఊహించలే కదా హైదరాబాదు అందాలలో ఇక్కడ మనకు ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మనకు చూడదగ్గ ఒక 5-6 మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఏంటంటే ఇది ఎన్టీఆర్ గారి పార్క్. ఇదంతా కూడా చాలా సుందరంగా అద్భుతంగా నిర్మించారు. ఇది ఆయన మహానటుడు, మనందరికి తెలుసు కదా ఎన్టీఆర్ గారు అంటే తెలియని వారు ఎవరూ లేరు ఈ దేశంలోనే. అయితే ఈ మహానటుడి యొక్క సమాధి ఇటు పక్క హుస్సేన్ సాగర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో ఎన్టీఆర్ గారి యొక్క సమాధి. ఇక్కడ ఎన్టీఆర్ గారు పార్క్ గా నిర్మించి ఇక్కడ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం అటు సైడ్ అటేమో ఇటేమో ఎన్టీఆర్ పార్క్, అటేమో చెప్పాను కదా. మనం అయితే ముందుకు వస్తే అసలు చాలా అద్భుతంగా అయితే మీరు ఇక్కడికి వస్తే గనక అసలు అయ్యో ఎందుకు చూడలేదనిపిస్తుంది, బాధపడతారు. చెప్తున్నాను కదా, ఎప్పుడైనా ఖచ్చితంగా హైదరాబాద్ గనక వెళ్ళి ఉంటే మీరు కామెంట్లు తెలపండి. ఇక్కడ ఇంకా మీకు ఏవైనా చూపెట్టని ఉంటే మీకు మొత్తం కూడా చూపెడతా. ఇదంతా కూడా అసలు మనకు కనిపిస్తుంది పార్క్ అంతా కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఇది మొత్తం కూడా ఎన్టీఆర్ గారి యొక్క సమాధి. మహానటుడి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు పేరు ప్రఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి మన మహానటుడు ఎన్టీఆర్ గారిది సమాధి. ఎంతో మన తెలుగు వారిని పరిచయం చేసినటువంటి అసలు మన తెలుగు ఘనతను చాటి చెప్పిన మహానటుడి యొక్క అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరికీ తెలుసు ఈ పార్క్ అంతా కూడా అసలు చాలా మంది అంటే చాలా ఇక్కడ వచ్చి చాలా మంది ఎంజాయ్ చేయడం అంటే ఆనందంగా ఆడుకోవడం ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా పార్కు. చాలామంది చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా అయితే ఇక్కడ మనకు ఉంది. ఇదంతా కూడా చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా ఆనందించడానికి. పిల్లలు సమ్మర్ సమయంలో అయితే మీరు ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు కొత్త ప్రదేశాలు చూపెట్టినట్టుగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇటేమో రైట్ సైడ్ ఏమో సచివాలయం ఉంటుంది, అటు రైట్ సైడ్ అంబేద్కర్ గారి బొమ్మ, లెఫ్ట్ సైడ్ సచివాలయం. ఇటు కొంచెం ముందుకు వెళితే అమరవీరుల ద్వీపం, తర్వాతకి బిర్లా మందిర్ మనకు కనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా ఇప్పుడు ఇది మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని నిర్మించింది కేసీఆర్ గారు. ఇక్కడ దీన్ని నిర్మించడానికి అసలు ఇదంతా కూడా మనం చాలా అంటే చాలా వైట్ హౌస్ని తలపించే విధంగా దీన్ని నిర్మించారు. దీని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం హుస్సేన్ సాగర్లోకి. హుస్సేన్ సాగర్ మనం అయితే బౌద్ధుని ప్రశాంతతకు నిలమైన బౌద్ధుని చూద్దాం. ఇదంతా కూడా ఇక్కడి నుంచి చూస్తే మనకు మీకు చెప్పాలనుకున్న అంబేద్కర్ గారి స్టాచ్యూ కనిపిస్తుంది, తర్వాత ఎన్టీఆర్ గారి పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా అన్నీ మీకు కనిపించే విధంగా నేను చెప్తాను. ఇదంతా కూడా ఇక్కడికి మనకు ముందుకు వస్తే ఇక్కడ టికెట్స్ ఇవ్వడానికి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాతకి మనం కనుక చాలా అంటే చాలా చూస్తున్నారు కదా, లోపల బోట్స్ చాలా అంటే చాలా తిరుగుతున్నాయి. ఆ బోటింగ్లో మీరు కూడా ఎక్కాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడికైతే రండి. ఖచ్చితంగా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనమైతే ఎట్టకేలకు ఎక్కేసాము. నేనైతే బోట్ ఎక్కాను. చాలా ఎక్కువ కాస్ట్, సింగిల్గా ఎక్కాలని చాలా ఎక్కువ కాస్ట్ చెప్తే మనకు చౌకలో అయిపోవాలని చెప్పేసి నేనైతే లాంచ్ ఎంచుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకు ఎన్టీఆర్ గారు పార్క్ కనిపిస్తుంది. తర్వాతకి అంబేద్కర్ గారి 150 అడుగుల విగ్రహం కనిపిస్తుంది. ఇటు నుంచి సచివాలయం కనిపిస్తుంది. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కూడా వీళ్ళంతా కూడా హాయ్ చెప్తున్నారు. మనకి యూట్యూబర్ అని చెప్పేసా వాళ్ళంతా కూడా హాయ్ చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ. తర్వాత బౌద్ధునికి ప్రశాంతతకు నిలయం తెలుసు కదా బుద్ధ భవనుడు. ఇక్కడికైతే మనం చేరుకున్నాం. ఇదంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి బౌద్ధ భవనుడు దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది. ఇక్కడ వెళ్ళకూడదు. యాక్చువల్గా ఎప్పుడైనా సరే అలో చేస్తారు, కానీ ఈసారి మనకు కొంచెం ఈ వీడియోలో మాత్రం ఒక్క విషయంలో నేనైతే ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు నా ఒక్కని కోసం అయితే పర్మిషన్ ఇవ్వరు కదా. ఇదైతే మీరు
మీరు కామెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ టైం ఒకవేళ దగ్గర నుంచి తీయాలంటే కనుక మీరు కామెంట్ చేస్తే దగ్గర నుంచి తీస్తా. చూడండి అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేను డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే దగ్గరికి తీసుకువెళ్ళలేదనే ఒక విషయంలో, ఒకటే ఒక విషయంలో నేనైతే డిస్టర్బ్ అయ్యాను. ఇదైతే మీకు చూడండి, అది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఈ వీడియో చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను చాలా బాగా వచ్చిందని అంటున్నానంటే, మనకు అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కన లైట్ రావడం, అసలు దీపం ఏదో లైట్ పెట్టినట్టుగా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా బుద్ధ భగవానుడి వెనక పక్క నుండి ఇదంతా కూడా చాలా అంటే చాలా, దాని చుట్టూ ప్రకారం అయితే చాలా బాగా నిర్మించారు. ఇది నిర్మించిన కాలం నుండి ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా దాన్ని బాగోగులు మొత్తం కూడా ఇక్కడ వారు ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇదంతా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా అంబేద్కర్ గారి యొక్క సచివాలయం, అంబేద్కర్ సచివాలయం మీకు చూపెడతానని చెప్పాను. ఇటు పక్క ఇక్కడ మనం వచ్చి అసలు చూడండి, సాయంత్రం అయితే అయిపోయింది. అసలు ఎలా ఉందో చూసారా? ఇంకా దగ్గర నుంచి చూస్తే అయితే మీ కళ్ళు జిమేలు అంటాయి. అసలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి, చూడకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూసి కామెంట్ చేయండి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ దగ్గర నుంచి చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఇమేజ్ కాదు, ఫోటో చూడండి. అసలు అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికైతే రావడం చాలా బాగుంది. ఇప్పుడు మనమైతే కొంచెం దూరం ప్రయాణం చేసి, తెలుసు కదా కేబుల్ బ్రిడ్జ్, ఇది కూడా కేసీఆర్ గారు, ఇదైతే చాలా బాగుంది. ఇది నిర్మించబడ్డది. ఇది మొత్తం కూడా చీకట్లో అసలు ఈ అందాలు, హైదరాబాద్ అందాలు రాత్రిపూట వీడియోలో అసలు సరిగా వస్తున్నాయో రావట్లేదో కానీ మీరైతే మాత్రం కామెంట్లు చేయండి. అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ. మీరైతే ఒకసారి కనుక హైదరాబాద్ మహానగరానికి వస్తే ఇంకా అయితే చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.